నవనిర్మాణ యువకిరణం దోచుకునే అనే నీచ రాజకీయ నాయకుల గుండెల్లో దడ పుట్టిస్తున్న యువకుడు జిల్లా మండల స్థాయిలో ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్న అభాగ్యులకు నేనున్నానంటూ ముందుకు వచ్చిన నవనిర్మాణ యువకిరణం ఎందరో అనారోగ్యాలకు ఇల్లు కాలి గూడు చెదలు వారికి నేనున్నానంటూ నేలకు సరిపడే నిత్యావసర సరుకులు పంపిణీ చిన్న వయసులోనే చదువులో వెనుకబడిన విద్యార్థులకు టీచర్లను ఏర్పాటు చేసి వారి పారితోషిక జీతాలు ఇస్తూ గృహిణులకు చేతుగా బట్టలు కుట్టు మిషన్లు శిక్షణ ఇస్తూ ప్రజాబాంధవుడుగా పేరుగాంచి రౌతులపూడి ఓం ఫౌండేషన్ ప్రజాసేవ ద్వారా మండల ప్రజాసేవక తన జీవితాన్ని అంకితం చేస్తూ జాతి మతం కుల భావన లేకుండా అందరితో మనస్ఫూర్తిగా మెలగాలని స్నేహశీలిగా వెలుగుతూ ఢిల్లీలో జరిగిన జాతీయ దళిత సాహిత్య అకాడమీ వారు నిర్వహించిన సభలో ఎస్సీ సుమనాక్షర్ చేతుల మీదుగా నేషనల్ అవార్డు గ్రహీత సుర్ల శ్రీనివాసుల సాయిలు ప్రియ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జ్యోతుల శ్రీనివాస్ శనివారం ఓ ఫౌండేషన్ కార్యాలయంలో సాల్వతో ఘనంగా సన్మానించారు. మంచి కార్యక్రమంతో సాహిత్య సేవా సంస్థ ఇక్కడ రావడం జరిగింది. మన మిత్రుడు సుర్ల శ్రీను ఓం ఫౌండేషన్ ద్వారా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా అతనికి ఢిల్లీ స్థాయిలో ఒక సేవా అవార్డు రావడం జరిగింది. దాన్ని అభినందించడం కోసం ఇలాంటి యువకుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు నేను ఇక్కడికి రౌతులపూడి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఎంతో వెనకబడినటువంటి ఏరియా అయినటువంటి ఈ రౌతులపూడి మండలాన్ని అభివృద్ధి పదంలో మనం తీసుకెళ్లాలంటే ఇలాంటి యువకుల యొక్క అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి యువకులు ముందుకు వచ్చి అనేక మంది సేవా కార్యక్రమాల ద్వారా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటే ఈ ప్రాంతం అంతా కూడా చాలా అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని నా యొక్క ఉద్దేశం. దానికి ప్రోత్సాహం ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈరోజు శ్రీనివాస్ గారిని అభినందించడం. ఇలాంటి యువకుడి యొక్క కార్యక్రమాలు చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకుని ప్రతి యువకుడు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఏదైనా వాటి మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలని మన శ్రీని ఆదర్శంగా తీసుకుని చేయాలని నా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు ఇలాంటి సేవా కార్యక్రమాలంటే చాలా ఇష్టం. గత 10 సంవత్సరాల నుంచి నేను కూడా సాయిప్రియ సేవ ఉంది. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మొన్న 8వ తారీఖు నేను ఢిల్లీలో అంబేద్కర్ జాతీయ అవార్డు తీసుకోవడం జరిగింది. నేషనల్ అవార్డు. నాకు నేను చేసే కార్యక్రమాలు గత 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ప్రజలకి ఎన్నో కార్యక్రమాలు చేయడం వల్ల నాకు ఎంత దృష్టికి వస్తుందని కూడా నేను ఊహించలేకపోయాను. కానీ ఢిల్లీలో కూడా నేను గవర్నర్ చైతన్యాలుగా అలాగే భారత అధ్యక్షుడు చైతన్యాలుగా నేను అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. మన ప్రాంతం వాళ్ళు చంద్రబాబు అందరూ నాకు సపోర్ట్ బాగా చేశారు. ప్రత్యేకంగా మీడియా మిత్రులు కూడా నాకు బాగా ఎంకరేజ్ చేశారు. వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు నిన్న మన సాహిత్య సేవా సంస్థ వారు మన శ్రీనివాస్ గారు జ్యోతి శ్రీనివాస్ గారు ఫోన్ చేశారు. నాకు కూడా అభినందనలు తెలియజేయడం జరిగింది. వాళ్ళ స్వతంత్ర సేవా సంస్థలు కూడా. కానీ ఇంకా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే ఎన్నో సేవా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు తన వంతు సాయం చేస్తారు.